హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మినీ చైత్ర ఛానల్. మీకు ఈరోజు నేను గోబీ ఆలు కాంబినేషన్లో ఎగ్స్ వేసుకుని కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఎగ్స్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ కర్రీకి నేను మసాలా రోట్లో దంచి మరీ ప్రిపేర్ చేశాను, తప్పకుండా చూసి ట్రై చేయండి. ఈ కర్రీకి ఒక కాలీఫ్లవర్ అయితే తీసుకున్నానండి. వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గోరువెచ్చటి నీటిలో వేసి ఆ ముక్కల్ని అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసి మనం ఆ కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. తర్వాత ఎగ్స్ని ఇలా కొద్దిగా ఉప్పు వేసి వాటర్ వేసి బాయిల్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పాన్ పెట్టి అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ పోసి అందులో ఒక కప్పుడు వరకు ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి ఈ ఆనియన్స్ని మనం చక్కగా వేయించుకోవాలండి. ఇలా వేగినటువంటి ఒక 2 మినిట్స్ పాటు వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్లో మనం కొద్దిగా పసుపు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు ఉల్లిపాయ ముక్కల్ని మనం చక్కగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి. ఇలా వేగిన తర్వాత అందులో ఇలా బంగాళాదుంప ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా టమాటా ముక్కలు కూడా వేసుకుని మనం ఒక 2 మినిట్స్ పాటు వీటిని వేయించుకోవాలండి. వేగిన తర్వాత మనం కాలీఫ్లవర్ ముక్కల్ని వాటర్లో వేసి ఉంచుకున్నాం కదా, ఆ కాలీఫ్లవర్ ముక్కలు కూడా మనం వేసుకోవాలి. ఈ కర్రీలో వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి. నేను రోట్లో దంచాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా. వేసిన తర్వాత మనం ఒక 2 మినిట్స్ పాటు మనం ఈ కర్రీని ఇలా చక్కగా ఇవన్నీ మగ్గబెట్టుకోవాలండి. ఇవి మగ్గిన తర్వాత అందులో ఇంకొంచెం పసుపు వేసి అలాగే ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక 1.5 స్పూన్ వరకు ఉప్పు కూడా వేసి మనం ఈ కర్రీని మొత్తం ఒక 2 మినిట్స్ పాటు మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి మనం ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు కర్రీని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నటువంటి ఈ కర్రీలో మనం ఎగ్స్ని బాయిల్ చేసి ఉంచుకున్నాం కదా, వాటికి పైన ఉన్నటువంటి పెంకు తీసేసి ఆ ఎగ్స్ కూడా వేసి ఇంకొక 5 మినిట్స్ పాటు మనం ఈ కర్రీని ఉడికించుకోవాలన్నమాట. ఈ ఉడుకుతూ ఉన్నప్పుడే మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా ఒక చిన్న రోట్లో కొద్దిగా ధనియాలు వేసుకోవాలి. వేసుకొని అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, ఒక ఇలాచీ మొగ్గ, అలాగే లవం మొగ్గలు కూడా ఒక 4 లవం మొగ్గల వరకు వేసానండి. వీటిని వేయించుకుని కూడా మీరు దంచుకోవచ్చు, లేదంటే ఇలా కూడా దంచుకోవచ్చండి. ఇలా మసాలా దంచుకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టుకోవచ్చండి. టేస్ట్ కోసమని నేను ఇలా దంచుతాను. ఇలా దంచినటువంటి ఆ మసాలాని కొద్దిగా వాటర్ వేసి ఇలా మనం ఈ ఉడుకుతున్నటువంటి కర్రీలో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మళ్ళీ మనం ఆ కర్రీని ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత అందులో మళ్ళీ మనం కొద్దిగా కొత్తిమీర కూడా వేసి అలాగే కస్తూరి మేతి ఉంటే కస్తూరి మేతి కూడా వేసుకోవచ్చండి. పైన వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ చపాతీలోకి, వైట్ రైస్లోకి సూపర్గా ఉంటుందండి. మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.